ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లండెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశమందు ఆశీనులై ఉన్న దేవా మీకే స్తోత్రం నా ప్రభా. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకు ఇవ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఎంతో మంది నా ప్రభా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా చిన్న చిన్న వయసు వాళ్ళు ఎంతో మంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అనేక ప్రమాదాల్లో మరణించారు, ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా ప్రభా. ఎవరెవరైతే ప్రార్థనలోకి రాలేకపోతున్నారు, ఎంతమంది అయితే మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు, దయగల దేవా వారందరినీ తట్టి లేపి నా తండ్రి మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థనలో ఏకీభవించాలి అనే హృదయాన్ని, ఆలోచన నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు నా ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించు నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి ఈ నూతన దినంలో నూతన శాంతి, నూతన సమాధానంతో నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు నా ప్రభా సమాధాన పడాలి, ఒకరి ఎడలా ఒకరు ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఈ నూతన దినంలో నా ప్రభా నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నామయ్యా. మేమెంత బలమైన ఆహారం తీసుకున్నా, ఎంత బలమైన డైట్ ఫాలో అయినా సరే నా తండ్రి, ఎంత కాస్ట్లీ ఫుడ్ తీసుకున్నా సరే నా ప్రభా ఆ బలం మీరిస్తేనే మేము నా తండ్రి హుషారుగా, చురుకుగా ఉంటాం నా తండ్రి. ఆ శక్తి మీరిస్తేనే నా ప్రభా, మీ శక్తి అయితేనే నా ప్రభా మేము ఎప్పుడూ చురుగ్గానే ఉంటాం నా తండ్రి. ఏ తలంపులు నా ప్రభా మాకు రావాలో నా తండ్రి, ఏ దారిలో మేము నడవాలో, ఎలా మాట్లాడాలి, ఎటువైపు తిరగాలి, ప్రతిదీ కూడా నా ప్రభా మీ దయ చొప్పున మమ్మల్ని మా ముందు మీరుండి నడిపించుకొని అడుగుచున్నాం. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి బిడ్డలు ఏ దిక్కున వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ మిమ్మల్ని ఆరాధించాలి, ఎలా మాట్లాడాలి, ప్రతిదీ కూడా మీరే ముందుండి చిన్నపిల్లలు నడిపించినట్టు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా ప్రభా అంత జాగ్రత్తగా నడిపించిన దేవా మీకే స్తోత్రమయ్యా. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి, అయినా మీరు పక్షపాతి కాదు దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో మీ ఆలోచన మాకు అనుగ్రహించిన నా తండ్రి, మీ ఆలోచన చొప్పునే మమ్మల్ని నడిపించండి అయ్యా. మీ చిత్త ప్రకారమే మా తలంపులు ఉండాలి, మీ చిత్త ప్రకారమే నా ప్రభా మేము నడవాలి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి మీరెంత క్షమించారు, మీరెంత ఓర్పుతో ఉన్నారో నా తండ్రి, మీరెంత సహించారో నా ప్రభా, మీరెంత ప్రేమించారో నా తండ్రి. శత్రువులను కూడా నా ప్రభా ప్రేమించి వారు చేసిన తప్పు క్షమించి వారి తరపున తండ్రికి క్షమాపణ అడిగారయ్యా. ఎంత గొప్ప మనసు నా తండ్రి. ఆ మనసే మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభా నూతన బలము, శక్తి నా ప్రభా మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేనివాడమయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆత్మీయతలు ఎవరైతే బలహీనులైపోతున్నారో నా ప్రభా బిడ్డలు నా తండ్రి మీలో ఎదగాలయ్యా, మీకు దూరం అవ్వకూడదు నా తండ్రి. రోజులు పెరిగే కొద్దీ నా ప్రభా గతం నా తండ్రి రోజులు గతించే కొద్దీ, నెలలు గతించే కొద్దీ మీకు దగ్గర అవ్వాలి నా ప్రభా. ఆత్మీయతలు ఎదగాలి, ఆత్మీయతలు స్థిరపడాలి, విశ్వాసంలో బలపడేలా మమ్మల్ని తయారు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చూపించిన దారిలో ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనా సరే నా తండ్రి నా ముందున్నాడు, ఆ ఆటంకాలన్నీ తొలగించి వేసి నన్ను క్షేమంగా నడిపిస్తాడు అనే బలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మా అందరిలో అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ ఏ సమస్యలతో బాధపడుతున్నారు,
ఏ అక్కర కలిగి ఉన్నారో నా తండ్రి, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. కుటుంబాల్లో నా ప్రభు ఆర్థికంగా బిడ్డలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మొదట మీ వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని నా ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున నా ప్రభు ఎలా నడుచుకోవాలో జాగ్రత్తగా, మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాక్యం నుండి తప్పిపోకుండా ఉండే స్థిరమైన విశ్వాసాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఆర్థికంగా ఎవరు ఇబ్బంది పడకుండా నా ప్రభ ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. వారు చేసే ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి. వారు చేసే వ్యాపారం, అది చిన్నదైనా పెద్దదైనా సరే, చేస్తున్న వ్యవసాయం మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నా ప్రభ ఆర్థికంగా బిడ్డలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎంత కష్టపడి పని చేసినా కనీస అవసరాలు కూడా తీరకుండా బిడ్డల ఫీజుల విషయంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరు వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనేగా నా తండ్రి. మనుషుల సహాయము వ్యర్థమని చెప్పిన దేవ, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ. బిడ్డల నా తండ్రి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎంతో ప్రయాసపడుతున్నారని, ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవ. మొదట నా ప్రభు బిడ్డలు మీ వైపు తిరగాలి నా తండ్రి. నేను ఎంత కష్టపడ్డా సరే నా దేవుని కృప నాకు తోడుగా లేకపోతే అదంతా వ్యర్థమైపోయింది కదా, నా తండ్రి నాకు కావాలి కదా అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో అనుగ్రహించండి. కష్టపడి పనిచేసే హృదయాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. కుటుంబాన్ని పోషించుకునే ఆ బాధ్యత నా ప్రభ ప్రతి ఒక్కరికి నా తండ్రి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. సోమరులుగా బిడ్డలు ఉండకుండా నా తండ్రి, లోకస్తులాగా నా ప్రభ సమయాన్ని నా తండ్రి పోనివ్వకుండా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆ జ్ఞానాన్ని గ్రహింపుని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే పని చేసే ఓపిక ఉందో కానీ చేయడానికి పని దొరకలేదు అని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, మీ దయ వారి మీద ఉంచి నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా ప్రభు దయతో క్షమించి నా తండ్రి, వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండియ్యా. తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, వెర్రి వాళ్ళం నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించి ఎవరైతే పని చేయడానికి సిద్ధంగా ఉన్నారో నా ప్రభు వారు చేయదగిన పని నా తండ్రి మంచి జీతంతో బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే నా ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్ని రోజులు వెతికినా కూడా నా ప్రభు ఎంతమందిని అడిగినా ఒక్క ఉద్యోగం కూడా దొరకకుండా ఎవరైతే బాధపడుతున్నారో, మనుషుల సహాయము వ్యర్థమని చెప్పిన దేవా, మనుషుల వైపు నుంచి వెళ్తే ఖచ్చితంగా మాకు సరైన ఉద్యోగం రాదు నా తండ్రి. దయగల దేవా, తెలుసో తెలియక బిడ్డలు మనుషుల మీద ఆధారపడి ఉంటే దయతో క్షమించి నా తండ్రి. వారు చేయదగిన ఉద్యోగం మంచి జీతంతో మీరైన ఈ నూతన దినంలో అనుగ్రహించబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా యజమానులకు నా ప్రభు లోబడే ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారి శక్తి లోపం లేకుండా ఇచ్చిన పని మొత్తం నా ప్రభు సక్రమంగా ఇష్టంగా నా తండ్రి కమిట్మెంట్తో చేయాలి అనే హృదయాన్ని మీరు చెప్పిన మాట ప్రకారం నా ప్రభు కష్టపడి చేసే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, అది చిన్నదైనా పెద్దదైనా సరే, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నామయ్యా. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ దారిలో నడవాలి నా ప్రభు, ఏ ఆలోచన చేయాలి, ప్రతిదీ కూడా మీరుంటేనే నా తండ్రి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడితే ఖచ్చితంగా బిడ్డలు నష్టాలు వస్తాయని, కానీ మీరు వారి ముందుండే సరైన సమయంలో సరైన ఆలోచన ఇచ్చేది మీరే కదా నా ప్రభు. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే, గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వకుండా తగ్గింపు కలిగి కృతజ్ఞతా హృదయాలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు, బిడ్డలు నా ప్రభు ఇంకా ఫీజులు కట్టకుండా ఎవరైతే ఉన్నారో నా తండ్రి, చిన్నపిల్లలయ్యా, వారి తోటి పిల్లలందరూ వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటుంటే నా తండ్రి, బిడ్డలు నా ప్రభు ఫీజులు లేక ఎవరైతే ఇంకా వెనుకబడి ఉన్నారు, దయగల దేవా, వారి తరపున నా తండ్రి బిడ్డలు నా ప్రభు వారి పక్షాన మీరుండి నా తండ్రి, ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు కావలసిన ఫీజును మీరే సిద్ధపరచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు తెలుసో తెలియకో ఏదైనా విషయంలో తప్పు చేసుంటే దయతో క్షమాపణ అడుగుతున్నామయ్యా. దయచేసి
దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. స్కూల్స్కి కాలేజెస్కి నా ప్రభా, ఇంకా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. వారి చదువులో నా ప్రభు వారు ముందుండాలంటే ఈలోక జ్ఞానం వారికి వద్దు నా ప్రభ. ఈలోక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే అంత గొప్పగా ఉండేది. సొలొమోన్ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవా, బిడ్డలు కష్టపడాలి. ఎగ్జామ్స్ అప్పుడే బిడ్డలు కష్టపడుతున్నారు, కానీ ముందు రోజు నుంచి నా ప్రభ స్కూల్కి వెళ్ళిన మొదటి రోజు నుంచి బిడ్డలు చదవట్లేదయ్యా, నిర్లక్ష్యంగా ఉంటున్నారేమో నా తండ్రి. బిడ్డలు నా ప్రభ మొదట మీకు దగ్గర అవ్వాలి. మీరు చెప్పిన మాట పట్టుకుని నా ప్రభ ఎలా ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారిని నన్ను అడగవలని వారు మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరికి నా తండ్రి నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. నేను మనుషుల మీద ఆధారపడినా నాకు జ్ఞానం దొరకదు. బుక్స్ చదివినా నాకు జ్ఞానం దొరకదు. ఎన్ని వీడియోలు చూసినా నాకు సరైన జ్ఞానం నాకు దొరకదు. నా తండ్రి పాదాలు పట్టుకుంటేనే సరైన జ్ఞానం నా తండ్రి నాకు స్వచ్ఛమైన జ్ఞానం నా తండ్రి నాకు ఇస్తాడు అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానం కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి. చదివింది కష్టపడి చదవాలనే మనసు నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి. చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు నా తండ్రి ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా, మారుతున్న వాతావరణం వర్షాల వల్ల నా ప్రభా బిడ్డలకి జలుబులు, జ్వరాలు, దగ్గులు ఏ బలహీనత బిడ్డలకు రాకుండా ఉండకుండా నా తండ్రి వారి చుట్టూ మీ రక్షణ కంచె వేసి నా ప్రభా మీ బలము మీ శక్తి నా ప్రభా బిడ్డలకు ఇస్తే చాలు నా తండ్రి. ఎలాంటి వాతావరణం ఉన్నా బిడ్డల మాత్రం క్షేమంగా ఉంటారు, బిడ్డల మాత్రం ఆరోగ్యంగా ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం అతన్ని ప్రార్థించమని అడిగారు, ప్రార్థిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, మొదట వారికున్న ఈలోక జ్ఞానాన్ని తీసివేయండి అయ్యా. మీ మీదే ఆనుకోవాలి. వాక్యం ప్రకారం నెమ్మది కలిగి ఉండాలి. ఓర్పు, సహనం ఖచ్చితంగా నా తండ్రి నాకు ద్వారాలు తెరుస్తాడు. నా తండ్రి జ్ఞానం అయితేనే నేను ఆ ఉద్యోగాలు పొందుకోగలను. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా నా తండ్రి జ్ఞానం నాకు అనుగ్రహిస్తే చాలు, ఖచ్చితంగా నాకు ఉద్యోగాలు వస్తాయి అనే బలమైన స్థిరమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నయ్యా, మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభ బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారయ్యా. పంట ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే ఆహారం తీసుకెళ్లారంటే ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తేనే పంటలు సమృద్ధిగా పండుతాయ్యా. మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి వేసిన ప్రతి పంట నా ప్రభ చక్కగా మొలకెత్తింది. మీరు ఆశీర్వదిస్తేనే ఎంతవరకు వర్షాలు కావాలో అన్ని వర్షాలు సక్రమంగా వస్తాయ్యా. వర్షాలు లేక విత్తనాలు వేసి ఎంతమంది అయితే బాధపడుతున్నారో, వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పులు క్షమించిన తండ్రి. వారికి కావాల్సిన నా తండ్రి ఏ సమయానికి ఎంత వర్షం కావాలి ఆ వర్షాన్ని పంపించమని అడుగుచున్నామయ్యా. ఏలియా గారు ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి అరచేతంత మేఘంతో అంత పెద్ద వర్షాన్ని పంపించిన దేవా మీకే స్తోత్రమై. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభా, మీకే స్తోత్రమై. ఏలియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి, అయినా మీరు పక్షపాతి కారయ్యా. వర్షాలు లేవని ఎంతో మంది బాధపడుతున్నారు నా తండ్రి. విత్తనాలు వేస్తున్నారు, కానీ వర్షాలు లేవని ఎంతో మంది రైతులు ఎదురు చూస్తున్నారయ్యా. ఈ లోక జ్ఞానంతో అనేక పనులు చేస్తున్నారు, తెలియదయ్యా. తెలియక చేసిన తప్పుడు దయతో వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. దయతో వారిని క్షమించిన తండ్రి. బిడ్డలు ప్రతి ఒక్కరి పంటకి సరిపడా వర్షాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వర్షాకాలంలో నా ప్రభ మరి విద్యుత్ దీపాలు నా తండ్రి, విద్యుత్ స్తంభాలకి నా ప్రభ కరెంటు వల్ల నా తండ్రి ఎవరికి ఏమీ కానివ్వద్దు నా ప్రభ. కష్టపడి పని చేయడానికి వెళ్ళారు, ప్రమాదాల్లో మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి నా ప్రభ నా తండ్రి ఎంత భయంకరంగా ఉండేదో మీకు తెలుసు నా తండ్రి. ఎవరికి ఎలాంటి ప్రమాదాలు నా ప్రభ వర్షాల కాలంలో ఆ వైర్ల వల్ల నా ప్రభ ఎలాంటి విపత్తుల వల్ల, ఎలాంటి సర్పాల వల్ల నా తండ్రి ఏ ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ పంట చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు,
వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు గ్రహించాలయ్యా. మీరు ఘనంగా ఎంచిన ఆ బంధాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరు కూడా ఘనంగా ఎంచాలయ్యా. లోకస్తుల్లాగా నా ప్రభ నిర్లక్ష్యంగా చూడకుండా, లోకస్తుల్లాగా నా ప్రభ భార్యాభర్తలు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండకుండా అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వదయ్యా. వివాహాలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని మొదట నా ప్రభ ఆ బంధం ఎంత గొప్పదో, మీరు నిర్ణయించిన ఆ బంధం నా ప్రభ ఎంత ధన్యతో నా తండ్రి ప్రతి ఒక్కరు గ్రహించిన తర్వాత బిడ్డలకు నా ప్రభ మీ చిత్తంలో వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగిన ప్రభ ప్రతి విషయంలో వాక్యం ప్రకారం నడుచుకునే నెమ్మది కలిగిన కుటుంబాల్లోకి బిడ్డలు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. మాకున్న ఈ లోక జ్ఞానంతో, మాకున్న అనుభవంతో మేము మా బిడ్డల వివాహాలు చేసి జరిపిస్తే నా తండ్రి ఆ వివాహాలు సరిగా నువ్వు నిలబడట్లేదయ్యా. ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయారు. ఎంతో మంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చిన తండ్రి ఎంత భయంకరంగా నా ప్రభ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు నా తండ్రి. అలాంటి పరిస్థితులు మీ బిడ్డలకు రానివద్దయ్యా. మీ వద్దకు వచ్చారు కదా నా తండ్రి. మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే, మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే ఎవ్వరూ వారిని విడదీయరయ్యా. మీరు జతపరిస్తేనే నా తండ్రి ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలు ఎదురైనా ఇద్దరు కలిసి ఎదుర్కొంటారు. మీరు జతపరిస్తేనే మరణించే వరకు నా ప్రభ ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించాలయ్యా అని మీరు చెప్పారు. ఆ మాట మీరు చెప్పిన మాట విడిచిపెట్టారు కాబట్టి విడిపోయిన పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు నా ప్రభు విడిపోయిన ప్రతి భార్యాభర్తలకి జ్ఞాపకం చేసి వారి మనోనేత్రాలు తెరిచి తగ్గింపు హృదయాన్ని బిడ్డలకిచ్చి పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకిచ్చి నా ప్రభు మరలా నూతన ప్రేమ నూతన నమ్మకాన్ని ఒకరి మీద ఒకరికి మరలా పుట్టించగల శక్తి గల దేవా మీకే స్తోత్రం అయ్యా. తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో నా ప్రభు క్షమించి మరలా తిరిగి వారిద్దరిని జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వివాహాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారో ఆ వివాహంలో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను బిడ్డలు మీరున్నారయ్యా. ద్రాక్షరసం అయిపోయింది, ఎంతో అవమానకరంగా మాట్లాడతారు నా తండ్రి ఆ విషయం బయటకు తెలిస్తే. కానీ ఆ అవమానం నా ప్రభ బిడ్డలకు రానివ్వలేదు నా తండ్రి. మీరుంటే చాలు నా తండ్రి. ఏ ఆటంకాలు రావు, మీరు రానివ్వరు. మీరుంటే చాలు నా ప్రభ. ఎలాంటి అప్పుల పాలవరయ్యా మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలు నా తండ్రి కావలసిన ప్రతిదీ సమృద్ధిగా సమకూరతాయి నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమన్నారు, ఎంతమంది అయితే గర్భఫలం పొందుకొని మరలా మిస్క్యారేజ్ అయిపోయింది, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవ, మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకోవాలంటే అర్హత బిడ్డలు కలిగి ఉండేలా బిడ్డలు మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. సిద్ధపరచమని అడుగుచున్నామయ్యా. లోకస్తుల్లాగా నా ప్రభ ఆ సమస్య ఉందమ్మా, నీలో ఈ లోపం ఉందమ్మా, నీ భర్తకి ఇది తక్కువ ఉంది అని నా ప్రభ మనుషులు చెప్పిన మాటలు లోకస్తుల్లాగా మాట్లాడకూడదు మీరు అని మీరు చెప్పారయ్యా. బిడ్డలు తెలుసు తెలియక ఒకవేళ మాట్లాడుంటే దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. బిడ్డల ప్రతి ఒక్కరి కుటుంబంలో నా ప్రభ మొదట ఎవరైతే గర్భఫలం లేక నా ప్రభ బాధపడుతున్నారు, మొదట వారికి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించి కుటుంబస్తులతో సమాధానం కలిగిన హృదయాన్ని బిడ్డలకిచ్చి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నామయ్యా. హన్నా వలె నా ప్రభ, హన్నా గారి వలె ఎలా నా తండ్రి హృదయాన్ని ఎలా కుమ్మరించాలో మీ పాదాల వద్ద నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే గర్భఫలం పొందుకొని మరలా ఎవరైతే కోల్పోతున్నారో, మిస్క్యారేజ్ అయిపోయిందమ్మా అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, తప్ప మాదేనయ్యా. మీరిచ్చిన బహుమానం పొందుకున్నారు, కానీ ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు, ఎందుకు కోల్పోయారు, ఎందుకు పోగొట్టుకున్నారు? సమస్తము మీకు మాత్రమే తెలుసయ్యా. తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించండి నా తండ్రి. బిడ్డలు నా ప్రభ గర్భఫలం ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచినా తండ్రి, మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలైనా సరే నా ప్రభ 90 సంవత్సరాల వయసులో నా తండ్రి శారమ్మ గర్భాన్ని తెరిచారయ్యా. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. ఎలాంటి ఎంత వయసైనా, మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలైనా సరే గర్భాన్ని తెరవగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. చక్కటి బిడ్డలు ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా.
దయగల దేవా, శారమ్మ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. బిడ్డలు అనేక మంది, అయ్యో నాకు మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలైంది, అయినా ఇంకా గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు, భయపడుతున్నారు మరలా రాదేమోనని. కానీ బహుమానం మీ వద్ద ఉంది కదా నా తండ్రి. మీ వద్ద మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని వారి హృదయాన్ని కుమ్మరించి చేసిన తప్పు పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకిచ్చి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. తెరిచిన గర్భాలకు నా ప్రభా మీ రక్షణ కంచె వేయండి అయ్యా. అపవాది ఆటంకాలు బిడ్డల దాకా రాకుండా నా ప్రభా, పొందుకున్న గర్భఫలం మరణ పోగొట్టుకోకుండా నా తండ్రి, కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నామయ్యా. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి అయ్యా. ప్రతి దినము కూడా మీకు కృతజ్ఞత హృదయాలు నా ప్రభు, బిడ్డలకి కృతజ్ఞతలు చెల్లించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభు, బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి. మీరుంటేనే నా ప్రభు, పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. సిజేరియన్ వల్ల నా ప్రభు తర్వాత చాలా సమస్యలు వస్తాయి కదా నా తండ్రి. మీ వద్దకు వచ్చారయ్యా, ప్రార్థించమని ఎంతో మంది నా తండ్రి ఎంతో ఆశతో వచ్చారయ్యా. ఎవరెవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు నా తండ్రి, ఒక్కరు కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని అనుగ్రహించమని అడుగుతున్నాం. డాక్టర్లు ఆశ్చర్యపోవాలి, అసలు నార్మల్ అవ్వదమ్మా నీకు, కానీ ఎలా అయింది అని ఆశ్చర్య క్రియలు చేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు, చిన్నపిల్లలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బాల్య దినములంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవ. చిన్నపిల్లలు నా తండ్రి సరైన దారిలో నడవట్లేదయ్యా, ఫోన్లకి అలవాటు పడిపోతున్నారు, మా మాట కూడా వినట్లేదయ్యా. దయగల దేవ, తప్పు మాదే నా తండ్రి. బెత్తం వాడని తండ్రి కుమారుడికి విరోధి అని చెప్పారు. బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పండమ్మా. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పిన తర్వాత కూడా మేమే వాడు నా ప్రభు, ఒకవేళ గారాబం చేసామేమో, మేమే వారిని సరిగా పట్టించుకోలేదేమో, తప్పు మాదేనయ్యా. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవ, మా మీద దయించి మేం చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ఎవరెవరికైతే చిన్న బిడ్డలు ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి వారికి నూతన హృదయాన్ని, ఈ నూతన దినంలో నూతన హృదయాన్ని, నూతన చురుకుదనాన్ని, నూతన బలము శక్తిని, నూతన జ్ఞానాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. చురుకుదనంగా ఉండాలి, ఆ భాగ్యం మీరిస్తేనేగా నా తండ్రి. మీకు స్తోత్రమయ్యా. అలాగే నా తండ్రి, ఎవరైతే నా ప్రభు యవనస్తులు ఉన్నారో, యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవ, ఆ మాట తెలుసు, మీ మాట చదివి కూడా మరణ లోకంలో పడిపోతున్నారయ్యా. ఎంతో మంది నా తండ్రి లోకాన్ని వెంబడిస్తున్నారు, మీరు మిమ్మల్ని వెంబడించమంటే లోకాన్ని వెంబడిస్తున్నారయ్యా. తెలియదయ్యా, తెలిసి తెలియని వయసు, తెలిసి తెలియని ఈ లోక జ్ఞానం నా తండ్రి. వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. వారిని సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదే నా తండ్రి. దయగల దేవ, వారి మీద దయించి నా తండ్రి, వారి మీద జాలిపడి నా ప్రభు అపవాది చేతిలో పడిపోతున్న ప్రతి ఒక్కరిని ఒక గద్దెంపు చేసైనా సరే నా తండ్రి, అల్లరితో కూడిన ఆటపాటల జోలికి బిడ్డలు వెళ్లకుండా, మత్తు పదార్థాలకు అలవాటు అవ్వకుండా నా తండ్రి, చెడు దారిలో నడవకుండా, చెడు స్నేహాలు చేయకుండా, చెడు సంబంధాలు పెట్టుకోకుండా నా తండ్రి, పాపపు తలంపులతో ఎవరైతే జీవిస్తున్నారో యేసు నామములో ఆ పాపపు తలంపులను తీసివేసి పరిశుద్ధత, పవిత్రమైన జీవితాన్ని, పవిత్రమైన తలంపులను నా ప్రభు ప్రతి ఒక్కరిలో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి అని చెప్పని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి ఇంకా రక్షణ పొందకుండా లోకంలో జీవిస్తున్నారు, రక్షణ పొందకుండా నా ప్రభ పాపంలోనే బ్రతుకుతున్నారు నా తండ్రి, నూతన ఆత్మల నా ప్రభ బిడ్డలు ఎలా సంపాదించాలి, ఆ కృప ధన్యత మాకు అనుగ్రహించండి, ఆ జ్ఞానం మాకు అనుగ్రహించండి. మేం చెప్తే వారి హృదయాలు నా ప్రభ కరగో నా తండ్రి, కానీ మీరొక్క మాట పలికితే ఖచ్చితంగా నా ప్రభ బిడ్డల హృదయాలు మారుతాయి నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. మీ సేవ చేసే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే నా తండ్రి తెలుసో తెలియకో నా ప్రభు అపవాది చేతులు పడిపోతున్నారు, మొదట నా తండ్రి ప్రతి దినము ప్రతి క్షణం కూడా నేను చేసే సేవ సరైనదేను, నేను చెప్పే మాట, చెప్పే వాక్యం కరెక్ట్గా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదేనా, లేకపోతే నా సొంత జ్ఞానంతో నా సొంత మాటలు చెప్తున్నానా అనే గ్రహింపు నా తండ్రి
మీ బిడ్డలు ప్రతి ఒక్కరు మీ సేవ చేసే ప్రతి బిడ్డలకి అజ్ఞానం గ్రహింపులను అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. వారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదయ్యా. నేనే పాటిదాన్నయ్యా. మీ పాద దుమ్ముతో కూడా నేను సమానం కాలేను నా తండ్రి. ఎంతో మంది నా ప్రభ వాక్యాన్ని మార్చివేస్తున్నారని నా ప్రభ గ్రహింపు నా తండ్రి. ఎంతో మంది నా ప్రభ ప్రజలకు నచ్చిన బోధ చేస్తున్నారేమో అని నా తండ్రి. మీ మాట మీ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క సున్నాగానే ఒక్క పొల్ల కూడా తీసేయకూడదు, పెట్టకూడదు అని మీరు చెప్పిన ప్రతి మాట జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని ఆ ప్రకారంగా నడుచుకుని ఆ ప్రకారంగా బోధించే జ్ఞానాన్ని నా ప్రభ భయము భక్తిని ప్రతి సేవకుడికి సేవకురాలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి మీదే వారి మాటల మీదే కదా నా ప్రభు అనేక మంది విశ్వాసుల జీవితాలు ఆధారపడి ఉంటే నా తండ్రి ఆ గ్రహింపు మీ సేవ చేసే బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాము. సరైన దారిలో సరైన క్రమంలో ఎలా సేవ చేయాలో నా తండ్రి, ఎలా మనుషులను మీ వైపు తిప్పాలో, పాపంలో ఉన్న వారిని ఎలా మీ వైపు తిప్పాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మనుషుల లోక మర్యాద బిడ్డలు అనుసరింపకుండా నా తండ్రి, లోక ఆడంబరాల్లో బిడ్డలు బ్రతకకుండా, లోకాన్ని వెంబడించకుండా, లోకాన్ని అసహించుకుని మొదట మీ సేవ చేసే బిడ్డలు నా ప్రభు జాగ్రత్తగా ఉండాలి కదయ్యా. వారి గురించి మాట్లాడే అర్హత నాకైతే లేదయ్యా. అయినా సరే అనేక మంది దారి తప్పిపోతున్నారేమో అనిపిస్తుందయ్యా. సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మీకు మరుగైనది ఏది లేదయ్యా. తెలుసో తెలియకో బిడ్డలు నా ప్రభు ఒకవేళ దారి తప్పుతుంటే ఒక గద్దెంపు చేసి నా బిడ్డలు సరిచేసి తగ్గింపు కలిగి మీరెంత తగ్గించుకున్నారయ్యా. కోటాను కోట్ల మంది దేవదూతలతో పరిశుద్ధుడు అనిపించుకుని ఆ గొప్పతనాన్ని ఆ ఘనతను విడిచిపెట్టి నా ప్రభు మామూలు మనిషిగా వచ్చి నా తండ్రి శిష్యుల పాదాలు కడిగారయ్యా. ఎంత తగ్గింపు నా తండ్రి. మీ జననము కూడా నా ప్రభు పశువుల పాకలు ఒక పెద్ద ప్యాలెస్లో జన్మించగల శక్తి మీకుంది. కానీ నా ప్రభు మీ జన్మతోనే నా తండ్రి తగ్గింపు అంటే ఎలా కలిగి ఉండాలో అక్కడ నుండే మాకు నేర్పించిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి అయ్యా. మిమ్మల్ని పోలి బిడ్డలు నడుచుకోవాలి. మీ ప్రేమ వారిలో కనపడాలి. మీ తగ్గింపు నా తండ్రి వారిలో కనపడాలి. ఆ రీతిగా బిడ్డలు మార్చమని, ఆ రీతిగా బిడ్డలు నా ప్రభ నిలబెట్టి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, అనేక ప్రమాదాల వల్ల ఎవరైతే హాస్పిటల్కి వచ్చారో, యుద్ధంలో నా ప్రభ గాయాల పాలై హాస్పిటల్కి వచ్చారు, భూకంపాల వల్ల శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకొని గాయాలతో ఉన్నారు, ఎవరు మరణించకుండా నా ప్రభ తెలియదయ్యా. బిడ్డలు తెలుసో తెలియకో చేసిన తప్పులయ్యా. వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నామయ్యా. దయతో వారిని చేసిన తప్పులు క్షమించి శిథిలాల కింద నా ప్రభ సజీవులుగా ఉంచగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డలు క్షేమంగా బయటకు తీసుకురమ్మని అడుగుచున్నామయ్యా. ఎవరైతే గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారో నా తండ్రి, ఎండ వల్ల నా ప్రభు ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నా తండ్రి, హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో, ఆపరేషన్లు జరిగి ఎవరైతే ఉన్నారో నా తండ్రి, భయంకరమైన రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్లో ఉన్నారు, పసిపిల్లల కాడ నుంచి ముసలివాడ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పినదేమో తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం. మేమే ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం. మీరు హెచ్చరిస్తున్నా, మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట పట్టించుకోలేదయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. థైరాయిడ్తో బాధపడేవాడు, గర్భాశయ క్యాన్సర్, జీర్ణ సమస్యలు, నడువు నొప్పితో, పక్షవాతంతో, నరాల బలహీనత, తల్లో నరాలు దెబ్బతిన్నాయని నా తండ్రి, గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, పెరాలసిస్తో, ఫిట్స్తో నా తండ్రి, మాటలు రాక నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో, కంటి సమస్యలతో నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో, గర్భాశయంలో నీటి బుడగలు, గర్భాశయ క్యాన్సర్ గడ్డలతో నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో, అనేక రకాల క్యాన్సర్లతో నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, నెమ్ముతో ఎవరైతే బాధపడుతున్నారో, ఆస్తమాతో బాధపడుతున్నారు, థైరాయిడ్తో నా తండ్రి, ఇంకా నా ప్రభు బీపీ, షుగర్, మారుతున్న వాతావరణం వల్ల దగ్గు, జలుబు, జ్వరాలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి వైపు మీరు ఒక్క చూపు చూస్తే చాలయ్యా. మేము ఎన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చూపించుకున్నా, కాస్ట్లీ మెడిసిన్ మేము వాడినా సరే, పెద్ద పెద్ద సీనియర్ డాక్టర్లు మాకు ట్రీట్మెంట్ చేసిన
స్వస్థత రాదయ్యా. ఆ స్వస్థత మీరిస్తేనే, మీ దగ్గర నుంచి ఆ స్వస్థత వస్తేనే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారయ్యా. మీరు స్వస్థపరిస్తేనే త్వరగా బిడ్డలకు నయమైపోయిందయ్యా. మీరు స్వస్థపరిస్తేనే నూతన బలము, నూతన ఆరోగ్యాన్ని పొందుకుంటారయ్యా. ఒకానొక సమయంలో హిజ్కియా గారు ఎంత నా ప్రభు రాజు నా తండ్రి మరణకరమైన రోగముతో మరణానికి చేరువుగా వచ్చి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను. నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవా మీకే స్తోత్రమయ్యా. హిజ్కియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా బిడ్డలు నా ప్రభ పసిపిల్లల కాడ నుంచి ముసలివాళ్ల వరకు నా తండ్రి కాళ్ల నొప్పులతో, మోకాళ్ల నొప్పులతో నా ప్రభ నడువు నొప్పితో బాధపడుతున్నారయ్యా. గర్భాశయ క్యాన్సర్లు నా తండ్రి, భయంకరమైన క్యాన్సర్, అనేక రకాల క్యాన్సర్లు అయ్యా. ఎన్ని చిన్న మామూలు గడ్డొచ్చినా సరే నా తండ్రి క్యాన్సర్ కింద మారిపోతుందంట నా తండ్రి. సమస్తము మీకు తెలుసు. తప్పు మాదేనయ్యా, మాదే నా తండ్రి. వాక్యానుసారంగా నడుచుకోకపోవడం మాదే తప్పు. మా చూపులు, మా తలంపులు, మా మాట కంట్రోల్లో పెట్టుకోకపోవడం మాదే తప్పయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించి. ఎన్ని హాస్పిటల్స్ లో ఎంతమంది అయితే నా ప్రభు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో ఇళ్లలోనే ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి మీ చల్లని చూపు నా ప్రభు బిడ్డల మీద పడితే చాలు నా తండ్రి. మీ నీడబడ్డా చాలయ్యా. అనేక మంది కోలుకుంటారు. ప్రతి రోగం నయమైపోయిందయ్యా. మీ నీడబడ్డా చాలయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. పసిపిల్లల కాడ నుంచి ముసలవాడ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభు సంపూర్ణ స్వస్థత బిడ్డలకిచ్చి నూతన బలము, నూతన శక్తి, నూతన ఆరోగ్యాన్ని, నూతన హృదయాన్ని నా ప్రభు ఇక మరలా ఆ పాపం, ఆ తప్పు జోలికి వెళ్ళడం అనే స్థిరమైన ఆలోచన, ఆ స్థిరమైన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించి నూతన ఆయుష్ను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెంతమంది అయితే హాస్పిటల్లో ఉన్నారు ఆపరేషన్ల వల్ల త్వరగా కోలుకొని క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారి కోసం ఇంటి వారు ఎవరైతే బాధపడుతున్నారో వారి కుటుంబస్తుల్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భయపడకుండా, ధైర్యపడకుండా అయ్యో నా కొడుకు నయమైద్దో అవ్వదు, నా వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారు రారు అనే అపనమ్మకం, ఆ విశ్వాసం బిడ్డల్లోకి రానివ్వకుండా సంపూర్ణ విశ్వాసాన్ని, పూర్తి విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ ప్రతి రిపోర్టు నార్మల్గా ఎలాంటి రిపోర్ట్ వచ్చినా దాన్ని మార్చివేయగల శక్తి గల దేవా మీకే స్తోత్రమయ్యా. టీబీతో బాధపడేవాళ్ళు, కిడ్నీ సమస్యలతో, లివర్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద తెలియదయ్యా, తెలుసు తెలియక చేసిన తప్పుడు దయతో క్షమించమని అడుగుచున్నాం. దయచేసి నా ప్రభు బిడ్డలు చేసిన తప్పుడు క్షమించి ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు ఇవ్వబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి మా దేశ నాయకులకు నా ప్రభ గౌరవం ఇవ్వకుండా ఉన్నారు, అధికారులను గౌరవించమని మీరు చెప్పిన మాట ప్రకారం మీ మాటకు నా ప్రభ మీ మాట చొప్పున ప్రతి ఒక్కరు అధికారులకు లోబడాలయ్యా. అధికారులను ఎదిరించకుండా, వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడకుండా, నా తండ్రి చెప్పాడు, నా తండ్రి చిత్తం లేకుండా అధికారులుగా ఎవరు ఉండలేరు కదా. నా తండ్రి నిలబెట్టిన వారికి నేను గౌరవిస్తాను అనే హృదయాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మా అధికారులు మా దేశాన్ని ఎలా పరిపాలించాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభు మీరు అనుగ్రహించండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. విదేశాలకు వెళ్ళినా మరలా తిరిగి వచ్చేటప్పుడు నా తండ్రి వారి బలమైన నా ప్రభ మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపండి. వారి కుటుంబాలకి నా ప్రభ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకు నా తండ్రి కష్టపడడానికి నా తండ్రి ఎవరైతే వెళ్ళారో, పనుల కోసం వెళ్ళారో, చదువుల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశంగానే దేశం నా తండ్రి అయిన వాళ్ళని, బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి దేశంగానే దేశంలో కష్టపడుతున్నారయ్యా. ఎవరెవరైతే మా దేశం నుండి నా ప్రభు బిడ్డల పనుల కోసం వెళ్ళారు ప్రతి ఒక్కరి వైపు మీరు దృష్టి పెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా వారు ఎవరి కిందైతే పని చేస్తున్నారు ఆ యజమానుడికి జాలి, దయ కలిగించమని అడుగుచున్నామయ్యా. వారు చేసిన చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు నా ప్రభు యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, ఏ ప్రమాదాలు, ఏ ఆటంకాలు నా తండ్రి, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని, వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. విదేశాలకు చదువు కోసం ఎవరైతే వెళ్ళారో, చదువు అయిపోయి నా ప్రభ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, దేశం కానీ దేశం ఎవరి రికమెండేషన్ బిడ్డలకు వద్దు నా ప్రభ. ఎవరో వారికి సహాయం చేసినా చేయకపోయినా, ఎవరో
వారికి ఉన్న తోడు ఉన్నా లేకపోయినా మీరుంటే చాలు నా తండ్రి. ఎడారిలో ఉన్నా సరే మీరు తోడుగా ఉంటే చాలయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. వారి తల్లిదండ్రులు భయపడకుండా టెన్షన్ పడకుండా ఎంతో మంది నా ప్రభ మా దేశం నుంచి నా తండ్రి విదేశాలకు వెళ్ళిన వారు అనేక ప్రమాదాల్లో మరణించారని అనేక మంది నా ప్రభ వారు నా ప్రభ వాతావరణాన్ని తట్టుకోలేకుండా అనారోగ్య పాలయ్యారు. ఎంతో మంది ఎన్నో వార్తలు వస్తున్నాయి నా తండ్రి. మీ బిడ్డలకు ఆ పరిస్థితి రానివ్వద్దయ్యా. మా దేశం నుంచి ఎంతమంది అయితే వెళ్ళారు తిరిగి మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ చదువు అయిపోయిన ప్రతి బిడ్డలకి సరైన ఉద్యోగాన్ని నా తండ్రి మంచి జీతంతో మీరు చూపిస్తేనే నా ప్రభ బిడ్డల నా తండ్రి కష్టపడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. ఎన్నో అప్పులు చేసి వెళ్ళుంటారు నా తండ్రి. ఎంతో నా ప్రభ ఆర్థికంగా ఇబ్బందుల్లోనే వెళ్ళుంటారు. మంచి ఉద్యోగం దొరికింది అనే ఆశతో నా తండ్రి దయగల దేవ వారి మీద దయించి అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి. ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తం మీ హస్తాలకు అప్పగించుకుంటున్నా ప్రభా. అడగరాందేమైనా అడుగుంటే దయతో క్షమించమని నా తండ్రి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.